brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించారు ప్రధాని మోదీ. బాధితులకు వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ యావత్ దేశం ప్రార్థిస్తోందని ఎక్స్ లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎయిర్ ఇండియా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రధాని మోదీ. విమాన ప్రమాదం జరిగిన తీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం పటేల్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర కేంద్ర మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. రన్వే దాటి విమానం బీజే మెడికల్ కాలేజ్ మీద ఎలా పడిపోయిందో, అక్కడి శిథిలాల పరిస్థితి ఏ విధంగా ఉందో మోదీ స్వయంగా చూసి తెలుసుకున్నారు. ప్రమాద స్థలి నుంచి ప్రధాని మోదీ నేరుగా సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. గాయపడి చికిత్స పొందుతున్న వారందరినీ పరామర్శించారు. నిన్నటి ప్రమాదంలో మృత్యుంజయుడై బయటపడ్డ రమేష్ బిస్వాస్ ని కూడా మోదీ పరామర్శించారు. ప్రమాదం గురించి రమేష్ బిస్వాస్ ని అడిగి తెలుసుకున్నారాయన. ప్రమాద సమయంలో ఏం జరిగిందో ప్రధానికి వివరించారు రమేష్. విమానం కూలినప్పుడు సీటుతో పాటు బయటకు ఎగిరిపడ్డంతో బతికాడు రమేష్ బిస్వాస్. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లోనే మోదీ సమీక్ష చేపట్టారు. ప్రమాదం గురించి ప్రధానికి వివరించారు డీజీసీఏ అధికారులు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని ట్వీట్ చేశారు. ఇంతమంది ఈ ప్రమాదంలో చనిపోవడం మాటలకు అందడం లేదని, తమ వారికి కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. వారి బాధను అర్థం చేసుకోగలమని, ప్రమాద స్థలి దగ్గర పరిస్థితి దయనీయంగా ఉందని అక్కడ పనిచేస్తున్న అధికారులు బృందాలతో మాట్లాడినట్లుగా ఆ ట్వీట్లో తెలిపారు మోదీ.